నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రైతు బావిలో నీరు అలల్లా కదలిక. గుజరాత్లోని మోర్బీ జిల్లా వీర్పర్ధా గ్రామంలో వింత ఘటన. వ్యవసాయ బావుల వైర్లు చోరీ. అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు. మెగా డీఎస్పీపై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కర్నూలులో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ. సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట. హైదరాబాద్లో 150 డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు. చెట్లు పెంచడమే అందరికంటే ముఖ్యమైన సేవ. మొక్కలు నాటాలని బి జయచంద్రారెడ్డి పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మీర్పేట్లో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ సహకారంతో జరిగే ఈ శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యులతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, వైద్య సలహాలు అందించనున్నారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచిత చికిత్స అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. So right eye 9 mm clear lens. Medium point 9 mm clear lens. Mind anterior discourse single hard experience near the program. And మొత్తం నేషనల్ మీడియాలో అన్నీ మాది. ఇయర్ 1994 మాస్టర్ అన్నది ఐవెన్ మాస్టర్. దీని ద్వారా మనకి ఐవోల్ పవర్ తెలుస్తుంది అన్నట్లు. మనకి దీంట్లో యాక్సిల్ లెంత్, కే రీడింగ్స్, దీన్ని బట్టి మనకి ఒక ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అన్నట్టు దీన్ని ఈ మిషన్ ద్వారా తెలుసుకునేది ఐవెల్ పవర్. ఆయన పేరు కృష్ణ చైతన్య. ఇది ఓసిటీ మిషన్, అంటే ఆప్టికల్ కోహెరెన్స్ టోపోగ్రఫీ. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే రెటినల్ డిటాచ్మెంట్, రెటీనా గురించి తెలుస్తుంది. రెటీనా డిటాచ్మెంట్, సో ఆప్టిక్ డిస్క్,
మ్యాక్యులా ఇవన్నీ తెలుస్తుంది, యాంజియోగ్రామ్ అవన్నీ చూస్తాం. దీంట్లో మనకి డయాబెటిక్ రెటినోపతి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది తీస్తాం. చింతల రామచందర్, నేను ఎంఎస్రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్కు చైర్మన్గా 2 సంవత్సరాల నా బాధ్యతలు నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఇక్కడ మేము స్టార్టింగ్ ఎంఎస్ రెడ్డి అండ్ రామరెడ్డి ఇద్దరు వారి యొక్క సహకారంతో ఈ యొక్క బిల్డింగ్కు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడ 2001లో ఈ లయన్స్ ఐ హాస్పిటల్ను స్థాపించి ఇప్పుడు 2026 25 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6,20,000 మందికి మేము చెకప్ చేయడం జరిగింది పేషెంట్లకు. అదేవిధంగా 82,000 ఆపరేషన్లు చేయడం జరిగింది. అందులో మోర్ దెన్ 70% ప్రీ ఆపరేషన్స్, 30% పేయింగ్ ఆపరేషన్స్తో మేము ఈ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి మరి చాలామంది చైర్మన్లు ఎంఎస్ రెడ్డి, రాజయ్య గారు, తర్వాత పటేల్ గారు, తర్వాత బీసీ మన పుల్లయ్య గారు, రాములు గారు, మరి అదేవిధంగా శ్రీపతి గారు, మునిరత్న గారు, ఇప్పుడు ప్రస్తుతం నేను చైర్మన్. డాక్టర్స్ ఉన్నారు, మంచి స్పెషలిస్టులు ఉన్నారు, మా దగ్గర రెటీనా ఫెసిలిటీ ఉంది. మరి అదే కాకుండా 60 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేషెంట్కు చక్కగా వారి యొక్క బాధ్యతలు నిర్వహించి 100% సక్సెస్ రేట్తో మేము ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది. మాకు పేషెంట్స్ నుంచి కూడా మంచి స్పందన మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇప్పటి వరకు మాకు ఎవ్రీ డే మేము ఒక 200 మందికి ఓపీడీ స్క్రీనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా గత 25 సంవత్సరాలుగా మేము సర్వీస్ చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మందికి మేము ఫ్రీ ఆపరేషన్లు చేసి పేదవారికి అందరికీ కూడా సహకరించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క హాస్పిటల్ నిర్వహిస్తున్నాం. మా ట్రస్ట్ మెంబర్స్ టోటల్గా 27 మంది ఉన్నారు. అందులో మేము ఏ నిర్ణయం అయినా కూడా ప్రతి పేషెంట్కు మంచి ఆపరేషన్లు చేయాలి, మంచి సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది. మరి దీనికి మా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా చక్కగా మాకు కోఆపరేట్ చేస్తూ మరి ప్రతి పేషెంట్కి కూడా చక్కగా సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్లు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ నిర్వహణకు చాలామంది డోనర్స్ కూడా ముందుకొచ్చి వారి వారి స్తోమతను బట్టి కొంత డొనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి డొనేషన్స్ ద్వారా మరి ఈ హాస్పిటల్ అభివృద్ధిలో కూడా వాళ్ళు కూడా పాల్పంచుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మేము రెటీనా ఫెసిలిటీ అనేటువంటిది ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ సరౌండింగ్లో ఎక్కడ లేదు. మేము ఆ రెటీనా ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సిటీకి ఎక్కడ 60-70 కిలోమీటర్ల వరకు అటు పూడూరు నుంచి, జనగామ నుంచి, మన వికారాబాద్ నుంచి, తర్వాత భువనగిరి నుంచి, తర్వాత మోత్కూరు నుంచి, మరి మేడ్చల్ నుంచి చాలా ప్లేసెస్ నుంచి కూడా పేషెంట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ కాలనీలో ఏ క్లబ్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పేదవారికి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తున్నాం. మరి అదేవిధంగా పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకు ఇంపోర్టెడ్ లెన్స్ అవన్నీ కావాలన్న వారికి మేము అఫోర్డబుల్ రేట్లో బయట కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే మేము ఒక 30-40% తగ్గింపు రేట్లో మేము ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. మరి ఆ రకంగా మాకు పేయింగ్ పేషెంట్స్ కూడా కొందరు వస్తేనే కానీ ఈ హాస్పిటల్ని నిర్వహించేటువంటి ఖర్చులు ఈ డాక్టర్స్కి, తర్వాత 60 మంది స్టాఫ్కి ఇచ్చేటువంటి ఎక్స్పెండిచర్ కూడా మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మేము పేయింగ్ వాళ్ళకు పర్ఫెక్ట్గా తక్కువ రేట్లో చేస్తాం. తర్వాత పూర్ పీపుల్కి అయితే టోటల్గా ఫ్రీ. వారికి ఆపరేషన్ అయిన తర్వాత 5 వారాల తర్వాత అద్దాలు కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. తర్వాత వారికి కంటికి ఆపరేషన్ అయిన తర్వాత కంట్లో వేసుకుంటే మందులు కూడా అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. వారికి చివరికి 5 వారాల తర్వాత స్పెక్స్ కూడా మేము ఫ్రీగానే ఇస్తాం. ఈ రకంగా గత 25 సంవత్సరాలుగా చక్కటి సేవలు అందిస్తున్నాం. ఇది ఎక్కువ మందికి తెలిస్తే మాకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము తెలియజేస్తూ ఉన్నాం. మా సేవల్ని ప్రజలందరూ కూడా వాడుకొని వినియోగించుకొని మీ యొక్క చూపుకు మంచి తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు అంటే మొదటిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయాలని అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి బి.జయ చంద్రారెడ్డి కోరారు. శనివారం రోజు జగన్నాథగుట్టలో రకరకాల విత్తనాలు నాటడం అందరి అభినందనలను బి.జయ చంద్రారెడ్డి అందుకున్నారు. విరామం తీసుకున్న ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలన్న తపనతో అందరికీ ఆయుష్ పెంచే విధంగా, ఆక్సిజన్ అందే విధంగా చెట్లు అన్నిటికీ మూలమంటూ విశ్రాంత ఉద్యోగులు చేయి కలిపి చెట్లు నాటే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అందరూ అన్నారు.
గుడి దగ్గర ఉన్నాయి. ఇది పబ్లిక్ కూడా చేస్తేనే, ఎందుకంటే కోటప్ప కొండని కోటప్ప శివప్రసాద్ అంటే అంత బాగా చేశాడు. కాబట్టి మీరందరూ కూడా మనం చేసి ఒకరికొకరు కూడా మెసేజ్ కూడా పోవాలి. ఇది కర్నూలు సిటీ గ్రీన్ ఫోర్స్ అంటే రిటైర్డ్ ఉంది, తప్పకుండా చేద్దాం. ఇది చేయి కలిపితేనే కొండని నిజుడు ఎంత స్ట్రాంగ్ ఉంది. ఇది వచ్చేసి 4 ఏళ్ళు నీళ్ళు పోసిన, ఇది వచ్చేసి ఇత్తనాలు పెట్టినా. అంటే ఏదో విధంగా దీన్ని మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం మనం. ఇది నా పేరు బి జయచంద్రారెడ్డి అండి. నేను రిటైర్డ్ డిఎఫ్ఓని ఈ కర్నూలు నంద్యాల ఈ ప్రాంతంలో చేశాను. కాబట్టి నేను 2018 రిటైర్డ్ అయినాక ఏదైనా చేయాలి మనకు. ఎందుకంటే నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా చెట్లు పెంచడమే ధ్యేయం, నాకు వేరే సోషల్ సర్వీస్ కన్నా లేదు. మన కర్నూలుకు ఆనుకొని ఉన్నటువంటి జగన్నాథ గట్టుని ఎంతో విహార ప్రదేశంగా చేయొచ్చు. ఇప్పుడు మంచి రోడ్లు కూడా వచ్చాయి. ప్రతి దినము ఆదివారం నాడు కూడా వచ్చేసి ఎంతో మంది వస్తారు. ఈ గాలి చూడండి ఎంత విపరీతమైన ఆక్సిజన్ వస్తుంది. సో ఈ పచ్చదనం చేయాలనే ఉద్దేశంతో నేను గత 4 సంవత్సరాల నుంచి ది కర్నూలు సిటీ గ్రీన్ ఫోర్స్ అని చాలా మంది దీంట్లో గ్రూప్లో పెట్టి చేస్తున్నామండి. అట్లే వృక్షో రక్షిత రక్షిత అని, పర్యావరణ పరిరక్షిత అని చాలా మంది ఉన్నాము. వెనుక పక్కన వచ్చేసి రూపాల సంగమేశ్వర స్వామి గుడి ఎంతో మిట్ట ప్రాంతంలో గాలి బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నామండి. ఇక్కడ చాలా పశువులు గొర్రెలు బెడద దండిగా ఉన్నా కూడా పశువులు మేయని ఈ చెట్లనే మేము కానుక చెట్లు అనుకోండి, ఆ తర్వాత సీమరువ గ్లవ్ కానండి, అయినాక దిరిసెం లాంటి చేస్తున్నాము. అయినా కూడా విపరీతమైనటువంటి ఫైర్ కూడా సమ్మర్లో జరుగుతుంది. మా వంతు మేము ప్రయత్నం చేసి కొంత మేము 50% సక్సెస్ అయినాము. ఇప్పుడు వచ్చి విత్తనాలు నాటుతున్నాం. ఎందుకంటే చెట్టు నాటాలంటే గుంత తీయాలా, వర్షాలు ఉండాలా, ఇవన్నీ విత్తనాలు తల్లి గర్భంలో ఉన్నట్ల భూమాత గర్భంలో విత్తనాలు ఉంటే తక్కువ వర్షం ఉన్నా కూడా మొలకెత్తుతుంది. ఒక్కతూరి మొలకెత్తిందంటే తప్పకుండా దానికి చావు లేదు. పడు చెట్టు పదిలంగా ఉంటుంది. కాబట్టి మేము విత్తనాలు నాటే కార్యక్రమం వచ్చి ఇప్పుడు లేబర్ పెట్టుకొని చేస్తున్నాము. మేము చిక్బలాపూర్ నుంచి సీడ్ తెప్పించేసి ఏమంటే మేకలు తినని వస్తువులని, ఎందుకంటే ఎంతో ప్రయత్నం చేసి చేస్తున్నాము. కొంత ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు కూడా అందరూ కూడా సహకరిస్తే మేము తప్పకుండా ముందు తీసుకుపోతున్నామండి. నా నంబర్ 8919656300. అలాగే మీ ఇంటి ఆవరణంలో కూడా ఏదైనా కూడా కూరగాయ మొక్కలు కావాలంటే తెచ్చిస్తాను. లేదు మొక్కలు కూడా కావాలంటే ఫారెస్ట్ దగ్గర నుంచి నేను బిర్లా కాంపౌండ్లో ఉంటాను. నా ఇంటి దగ్గర పెట్టుకొని నాకు మెసేజ్ ఇచ్చినా కూడా తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొక్కలు కావాలంటే నేను సప్లై చేస్తానండి. తప్పకుండా మనము కనీసం మన జీవితంలో ప్రతి ఒక్క 2 మొక్కలను చేసి బతికించుకుంటే కానీ మన జీవిత సార్థకం కాదని తెలియజేసుకుంటున్నానండి. నేను వచ్చేసి సోషల్ సర్వీస్గా గ్రీన్ సర్వీస్ చేస్తాను. కర్నూలు పట్టణంలోనూ ఈ జగన్నాథ గట్టు మీద తప్పకుండా నేను చేస్తాను. మీడియా ముఖ్యంగా అందరినీ కూడా నేను కోరుకుంటున్నానండి. మనమందరం కూడా చేయి కలుపుదాం. తప్పకుండా మన కర్నూలును కూడా కంబాల కొండకైతేనేమి, కోటప్ప కొండకైతేనేమి, కేబీఆర్ పార్కుకు పోటీగా మనం చేయాలనే ఉద్దేశంతో సవినయంగా మీ అందరికి కూడా మీ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాండి. నమస్తే, జై హింద్. నా పేరు జయచంద్రారెడ్డి అండి. రిటైర్డ్ డిఎఫ్ఓని కర్నూలు నంద్యాల ప్రాంతం చేశాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో దేవాదుల ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రామప్ప నుంచి గణపురం చెరువుకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెంచిన పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ పక్కనే గోదావరి మాత్రం చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తూ ఉన్నది. గోదావరి పైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని డౌన్ స్ట్రీమ్లో దేవాదాల ఎత్తిపోతల పథకం సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కూడా నిర్మాణం అయిపోయింది. ఈరోజు ఈ దేవాదాల పథకం అనేది కేవలం ఎక్స్క్లూజివ్గా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా దాదాపు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి నెల ఇది 180 రోజులు పంపింగ్ చేయాలి. దానివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్ ఇది. ఆ రోజు డిజైన్ చేసినటువంటిది. ప్రతి నెల 6 టీఎంసీలు పంప్ చేయాలి. 6 నెలలు చేస్తే 36 టీఎంసీలు పంప్ అవుతాయి. కానీ ప్రభుత్వం యొక్క అసమర్థత, చాతగానితనం, నిర్లక్ష్యం. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కొండా సురేఖ గారు, అదేవిధంగా అనసూయ గారు. పక్క జిల్లాలో మన ఉమ్మడి
కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. దీనికి తోడుగా ఒక ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. నలుగురు ఉన్నారు మనకి ఈరోజు. ఒక అడ్వైజర్ ఉన్నాడు. ఇట్లా చాలామంది పదవులు పొందిళ్ళు కానీ ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది వీరి యొక్క చర్యలను బట్టి కనబడుతూ ఉన్నది. ఎప్పుడైనా సీజన్ ప్రారంభమైనప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ వాటర్ యొక్క వర్షపాతం ఏంది, నీటి యొక్క లభ్యత ఏంది, ఏం పంటలు పెట్టాలి, ఏం చేయాలనేది వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైనటువంటి విధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు ఇప్పటివరకు కూర్చొని మాట్లాడినటువంటి సందర్భమే లేదు. గత 2 నెలలుగా పంపు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా మీరు మా రైతులను ఆదుకోండి, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు లేకుండా ఎండబెట్టడం మీకు ధర్మం కాదు, విజ్ఞత కాదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నది. పంటలు పండియకండి, పంటలు పెట్టకండి. ఏం చేస్తున్నది మీ యొక్క ప్రభుత్వం? వర్షా పరిస్థితులు ఉన్నాయని చెప్పి, ఎలినో ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక చేసినా మీకు ఏమన్నా చీమ గుట్టినట్టు కూడా కాలే. అంటే మీకు ఏంటంటే మాకు అధికారం ఇచ్చిండ్రు, మేము 5 ఏళ్ళు ఎట్లయినా ఉంటాం, రైతులు ఎక్కడ పోతే ఏంది, రైతులకు ఏమైతే మాకేంది అని ఎటువంటి ఒక దురహంకారంతో, అహంకారంతో, తోలుమందంతో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు నింపమని, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వమని, నాట్లేసినటువంటి పొలాలను కాపాడమని ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటిది వృద్ధుల పెన్షన్. డిసెంబర్లో ఎలక్షన్లు అయితే జనవరిలో ఎక్కంగానే 2000 జాగాలో 4000 ఇస్తాను. ఆశపడ్డారు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, అనేక కులవృత్తులు చేసుకున్న వాళ్ళు ఆశపడి ఓట్లేసింది. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలు పూర్తయి 32 నెలలు అడుగు పెడతా ఉన్నది. ఏదో చెప్పిండు రేపు ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని. సంతోషం, ఆలస్యంగానైనా మీకు ప్రజల కష్టాలు తెలిసినందుకు ఓకే. కానీ అందులో తిరకాల్సి పెట్టిండు. అందులో ఏంది, భర్త చనిపోయిన వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గౌడ సోదరులకు, ఇంకా ముద్రా సోదరులకుతో పాటుగా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఇస్తాం. 57 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు దాని విషయంలో ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మాకు తెలుసు. అరే ఎందుకే బాబు, 57 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు ఇవ్వడంలో మీకు ఎందుకు ఇంత వివక్షత? మరి రేపు మళ్ళా 15వ తారీఖు నాడు అందరు ఇప్పటికే ఎంపీడీఓలకు, విలేజ్ సెక్రటరీ ద్వారా అప్లికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే పెన్షన్ 2000 పెన్షన్ 4000 మాట దేవుడు ఎరుగు. సరే, అర్హత కలిగిన వాళ్ళకు పెన్షన్లు అన్నీ మొత్తం పూర్తి స్థాయిలో ఇట్లా 31 నెలలు గడిపినావు కదా, ఇది ధర్మమా నీకు ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టడం? ఇప్పటికైనా తక్షణమే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఇవ్వాలి. ఇవ్వడంతో పాటు నువ్వు చెప్పినావు కదా 2000 కాదు 4000 రూపాయలు ఖచ్చితంగా రేపు ఆగస్టు 15 తారీఖు నాడు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు వస్తుంది. నీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాను. మాటలేమో చాలా ఘనంగా మాట్లాడినావు, చేతలేమో నీ అన్నీ కూడా ఉత్తర ప్రగల్భాలు వెళ్ళిపోయినాయి. ఇది వాస్తవా లేదా ప్రజలు ఈరోజు చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా చెప్పిండు, ఆడబిడ్డకి 2500 తులం బంగారం అవి ఇవి అని చెప్పిండు. ఇప్పటికే అర్థమైపోయింది, ఈయన రేవంత్ రెడ్డి కాదు, ఈయన రవంత్ రెడ్డి, ఈయనతో ఏం కాదు, ఈయన వల్ల ఏం జరగది అని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీకు ఇంకా సమయం 29 నెలలు ఉన్నట్టున్నది సమయం. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడానికి, రైతుల యొక్క కష్టాలను కడతీర్చడానికి పరిష్కారం చేయి. ఇప్పటికి ఓటేసిన పార్పానికి యూరియాకు యాప్లు పెట్టినావు, ఎరువులు దొరకడం లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. కాబట్టి ఈరోజు వ్యవసాయ శాఖను అప్రమత్తం చేయండి, రైతులను ఆదుకోండి, రైతుల పక్షాన్ని నిలబడండి అని ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాత్రం ఖచ్చితంగా మా పాత్ర రైతుల పక్షాన పోరాటం చేయడంలో ముందుంటాం. రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మా పోరాటం ఏ స్థాయికైనా పోతుంది అని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరాన్ని నువ్వు ఇప్పటికీ
30 నెలల నుంచి కూలేశ్వరం అని చెప్పినావు. ఊళ్ళో పోతే అంటున్నారు అరేగా సుతార్లు దొరుకుతలేరా, లేకపోతే సిమెంట్ దొరుకుతలేదా, ఇంత స్టీల్ దొరుకుతలేదా, రిపేర్ చేసే తెలివిలేదా రేవంత్ రెడ్డికి, ఎందుకు చేస్తలేడని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక సంజీవం లాంటి ప్రాజెక్టు. ఇంత వర్షాలు తక్కువ ఉన్నా పోయేటువంటి గోదావరి జలాలను వాడుకున్నట్టయితే మేలు జరిగేది. ఈరోజు రేవంత్ రెడ్డి కోటేసిన పాపానికి క్లోజ్ అయినటువంటి ప్రాజెక్టులను కూడా రీఓపెన్ అవుతూ ఉన్నాయి. అలొకేషన్ అయినటువంటి గోదావరి మరి వాటర్ అలొకేషన్ దాని మీద కూడా మళ్ళీ తిరగదోడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది, ఇంటికైనా ఇంటి పనికైనా మట్టి పనిగా ఇంటోడు ఉన్నారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడానికి తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమకారుని కాదని ప్రజలు నీకు ఇచ్చినందుకు మరి ఈరోజు ప్రతి విషయంలో ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి గారు నీ యొక్క గురువుకు గురుదక్షిణ ఇవ్వడం బంద్ చేయి, తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో నీ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా గన్పూర్ వాటర్ విషయంలో మాత్రం మరి ప్రభుత్వం అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మరి వారి యొక్క బాధ్యతను గుర్తెరిగి వ్యవహరిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇట్లనే ఉంటే మాత్రం రైతులతో కలిసి రోడెక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం. కృష్ణా జిల్లా భారీ వరద కొనసాగుతున్న కల్వర్తి, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపులు ఆన్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆగస్టు 11 లోపు పంపులు ఆన్ చేయాలని మాజీ మంత్రులు అల్టిమేట్ ఇవ్వడంతో కల్వకుర్తి పరిధిలోని 3 పంప్ హౌజుల్లో మోటార్లు ఆన్ చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పంపులు కూడా వెంటనే ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
ఓకే బేటా వస్తాను. ప్రయత్నం. ఓకే బేటా వస్తాను. ప్రయత్నం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.